గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజారెడ్డి లండన్ బ్లాగ్. సో ఈ వీడియోలో ఏంటంటే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాను అనమాట. విలేజ్ కాళహస్తి దగ్గర వస్తుంది, మన సముద్రం అని. మా మామ వాళ్ళకి కూడా సర్ప్రైజ్ అయ్యా. యాక్చువల్లీ వాళ్ళకి కూడా తెలియదు నేను వచ్చినట్లు. మా అమ్మమ్మ అయితే ఇంట్లో ఉండడం వల్ల మా అవ్వకు తెలుసు నేను వచ్చింది సర్ప్రైజ్గానే. బట్ వీళ్ళకి ఊర్లో మాత్రం ఎవరికి తెలియదు అనమాట. వాళ్ళు నాకు కంటిన్యూస్గా కాల్ చేస్తూనే ఉన్నారు 3-4 డేస్గా. బట్ నేనైతే కాల్స్ కూడా ఏం లిఫ్ట్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళకి కూడా సర్ప్రైజ్ ఇద్దాము అనేసి అన్నట్లు. ఇంకా ఊర్లోకి వెళ్ళిన తర్వాత విలేజ్లో సో పొలాల దగ్గరికి అంతా వెళ్తాము. సో అక్కడ మా కాయలు కూడా ఉన్నాయి, మా పొలాలు మేము కొన్నట్టువి. సో మా కాయల దగ్గరికి, అదేవిధంగా మా అమ్మమ్మ వాళ్ళ కాయల దగ్గరికి అన్ని మొత్తం చూపిస్తాను. కాయల్లో ఏమేమి వేస్తున్నారు, ఏం పంట వేస్తారు, ఏంటి అనేసి అని. అదేవిధంగా ఇంకా ఆవులు అవి కూడా ఉన్నాయన్నమాట ఇంట్లో. సో వాటిని కూడా చూద్దాము. చిన్నప్పుడు అయితే చాలా మెమరీస్ ఉండేటివి. రక్తాలు చిందించేవాళ్ళు దసరా హాలిడేస్ కానీ, ఇంకా అలా సంక్రాంతి హాలిడేస్కి, ఇంకా అదేవిధంగా సమ్మర్ హాలిడేస్కి అంతా కూడా చాలా హ్యాపీగా వెళ్తూ ఉండేవాళ్ళము. ఇంకా పెద్ద కొద్దికి కాలేజెస్ అని, స్కూల్స్ అనేసి అని పెరిగిపోవడం వల్ల ఇంకా టైం అనేది అడ్జస్ట్ కాకపోవడం, ఇంకా వెళ్ళకపోవడం అలా జరిగేదన్నమాట. ఇంక ఇప్పుడైతే నేను ప్రతిసారి ఇంకా లండన్కి వెళ్ళాక ఇంక వచ్చింది ప్రతిసారి వెళ్ళడం. ఇంకా అంతకుముందు పంజాబ్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతే ఇంకా తిరుపతికి వస్తానో ఇంకప్పుడు అలా వెళ్తూ వస్తూ ఉంటాం అనమాట. ఇంకా మెమరీస్ అన్నింటినీ ఒకసారి రికాల్ చేసుకున్నట్లు ఉంటుంది కదా అని చెప్పేసి అని మళ్ళీ ఇప్పుడు వీడియో లాగా ఒక షూట్ చేసుకుంటున్నాను. సో లాస్ట్ వరకు చూడండి. సర్ప్రైజ్ థియేటర్ ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికి నారాయణగిరి బస్సు, తిరువన్నామల బస్సు, కాళహస్తి తిరుమల. ఇది తిరువన్నామల బస్సా? నీకు ఎలా తెలుసు? ఈ బస్సులో కొండ చుట్టుకు వెళ్తుంది అన్నమాట. ఇది తిరుపతి బస్ స్టాండ్, తిరుపతి బస్ స్టాప్. తిరుపతి ఆర్డర్ దాటేటప్పుడు కొద్దిగా ఇబ్బంది ఫ్రెండ్స్, బట్ జాగ్రత్త. అది వచ్చి శ్రీనివాసం. ఇలా రోడ్డు క్రాస్ చేసుకొని తిరుపతిలో రోడ్డు అంతా చాలా బాగా వేసేసారు. అసలు చాలా ఫుల్గా పెట్రోల్కి దాచుకోవడానికి వెళ్తూ ఉన్నాం. సో ఇదన్నమాట భారతీయ పెట్రోలియం. ఒకప్పుడు అక్కడ బస్సులు అలాగా ఆపుతాయన్నమాట. అక్కడ దిగేసి ఇలా రోడ్డు దాటుకొని రోడ్డు ఇలా క్రాస్ చేసుకొని ఇలా వెళ్ళేవాళ్ళం. అది వచ్చి ఎల్లమ్మ దేవాలయం అనమాట. ఈ చెరువు అదంతా పొలాలు ఊరివి. చిన్నప్పుడు అయితే ఈ చెరువుకి వచ్చేసి అసలు బాగా ఎండాకాలం అంటే సమ్మర్ హాలిడేస్లో వచ్చేసి ఫ్రెండ్స్తో, ఇక్కడ ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళతో వీళ్ళతో అందరం వచ్చేసి ఆడుకునే వాళ్ళము. మార్నింగ్ వచ్చేస్తాం అనమాట ఎండకి. ఇక్కడే చిన్న చిన్న చేపలు పట్టి వాటితో ఆడుకోవడాలు అలా అంతా చేసేవాళ్ళం. అప్పుడు ఈత రాదు, ఇప్పుడు ఈత రాదు. బట్ కానీ జస్ట్ అలాగా అడ్జస్ట్లో కూర్చొని కాళ్ళతో ఆడుకోవడం, లేదంటే బాడీ ఇక్కడ వరకు మునిగే వరకే వెళ్ళడం. సో ఇలా అంతా ఆడుకునే వాళ్ళం అనమాట. నేను అప్పుడు ఈత నేర్చుకోలేదు, ఇప్పటికీ నేర్చుకోలేదు. అదంతే ఇంకా అలా జరిగిపోయింది. సో ఎప్పుడు వచ్చినా కానీ ఈ చెరువు దగ్గరికి అయితే వచ్చి మాత్రం చూస్తూ ఉంటాము. ఒక చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాం అనమాట ఇక్కడికి వచ్చి. ఏ టాబ్లెట్స్ అసలు ఏమేమి లేదు కాదు. రోడ్డు మట్టి రోడ్డు ఉండేది. సో ఇప్పుడంతా సిమెంట్ రోడ్ అయితే విలేజ్లో కూడా సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు. మన దగ్గరికి వెళ్ళి చూపిస్తానండి. మొగల్ రేకుల సీరియల్ కానీ గుర్తుంటే మాకు ఇప్పుడు నేను చూపిస్తున్న ఏరియా మొత్తం మొగల్ తోపు ఉండేది అనమాట. ఒకప్పుడు ఇక్కడ నుంచి ఆ స్టార్టింగ్ వరకు ఆ మొగల్ రేకుల సీరియల్ కూడా ఇక్కడే తీశారు. ఇదే మొగల్ రేకు చెట్లు. సో ఆ షూటింగ్ కూడా ఈ కట్ట మీదే తీశారనమాట. ఆ పిల్లలు నడుచుకొని వస్తూ ఈ కట్ట మీద నడుచుకొని వస్తూ ఉన్నారు. సో ఇక్కడ వరకు లేదు మొగల్ తోపు అనేది. మొత్తం అది ఒక్కసారిగా ఎవరో సిగరెట్ తాగి సంథింగ్ అలా ట్రిపుల్ వేసేయడం వల్ల మొత్తం కాలిపోయింది. ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్. ప్రతి ఇయర్ జాతర చేస్తూ ఉంటారు అనమాట. మా
అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది అన్ని ఊర్లలో. అదేవిధంగా ఇక్కడ కూడా జాతర అనేది చేస్తారు అమ్మవారికి. సో మొత్తానికి ఊర్లోకి అయితే వచ్చేసాం. ప్రతి షాప్ అనమాట వచ్చి దేవుడి మందిరం ఇలా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అదే స్కూటీ బయట ఇప్పుడు బయట ఉన్నాయి. కళ్ళ కాదు నిజంగానే వచ్చినాయి ఇప్పుడు. సరిపోయింది ఫ్లైట్ అట్లా దిగిన సో మా తమ్ముడు మా నాన్న వస్తారని చెప్పేసి అని ముందుగానే చికెన్, వడలు, అదేవిధంగా బిర్యానీ, మటను అండ్ రైతా ఇవన్నీ చేశారనమాట. మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత మా అమ్మ ఫ్రెష్గా చేపలు తీసుకొచ్చారు. సో అది కూడా చేశారు మా అత్త. ఇవి ప్రస్తుతానికి ఇంట్లో ఉన్న ఆవులు అనమాట. ఇంకా కొన్ని దూడలు ఉన్నాయి. సో చిన్న చిన్న దూడలు అవి వచ్చేసి ఇంటికాడే కట్టేసి పెట్టుకున్నారు. ఎండగా ఉంటుంది. ఇంకా అదేవిధంగా ఇక్కడ ప్లేస్ కూడా అంతగా సరిపోదు కదా అనేసి అని ఇప్పుడు ఏంటంటే వీటికి ఆఫ్టర్నూన్ నీళ్ళు తాగిపిచ్చేసి ఈ ఆవుల్ని తీసుకెళ్ళి ఆ గడ్డి వాముకి కట్టేస్తారనమాట. మార్నింగ్ నుంచి 2 తిన్నాయన్నమాట 2 ఆవులు. ఇప్పుడు వచ్చేసి ఇంకొక ఆవుని తీసుకెళ్ళి అలా మార్చి కట్టేస్తే సో అవి అక్కడ మేస్తూ ఉంటాయి. అండ్ పచ్చిగడ్డి మేము ఇప్పుడు కాయకాడికి వెళ్ళేసి కోసుకొస్తాము. పాలు ఇచ్చే ఆవులకి ఎండుగడ్డితో పాటు పచ్చిగడ్డి వేస్తేనే మనకి ఎక్కువ పాలు అనేది ఇస్తాయి అనమాట. అసలు చిన్నగా ఉన్నప్పుడైతే సమ్మర్ హాలిడేస్ లో ఈ ఏరియాలు మొత్తం తిరిగి ఆడుకునే వాళ్ళము. చాలా మెమరీస్ ఉన్నాయి బాగా మాకు అసలు. ఇవి వచ్చేసి ఒక 2 బాతులు ఉన్నాయన్నమాట మా వాళ్ళ ఇంట్లో. ఇంకా అదేవిధంగా మేకలు కూడా ఉన్నాయి. ఒక మేక వచ్చేసి 2 పిల్లల్ని ఈనింది. ఇంకోటి వచ్చేసి ఒకే మేక పిల్లని ఈనింది అనమాట. ఇక్కడున్న ఆ మేక పిల్లలు కూడా చిన్నప్పుడు ఈ ఏరియాలన్నీ తిరగడాలు, ఊర్లో మొత్తం ఇంకంతా తిరిగేసి బాగా అలసిపోయి మొత్తం తిరిగేసి వచ్చేసిన తర్వాత నైట్ అయిందంటే ఇంకా మా తాత పక్కన నేను పడుకొని కథలు చెప్తూ ఉండాలన్నమాట. నాకు ఖచ్చితంగా కథలు చెప్తేనే నిద్రపోతాను నేను మా తమ్ముడు. సో ఎన్నో మెమరీస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే బాగా అసలు ఎమోషనల్ అయిపోతాము. చాలా హ్యాపీ మూమెంట్స్ ఎన్నో ఉన్నాయి. ఇంకా ఫైనల్గా మేము తినేసిన తర్వాత మా కైకాడికి అయితే వచ్చేసాము. ఇక్కడ మా ఊర్లో ఏంటంటే అందరూ ఒకటే వేస్తారు. నారు పోస్తే అంటే ఇది వరి వేస్తే వరే వేస్తారు. అండ్ ఇంకొకరు శనగ చెట్టు వేస్తే అది శనగ చెట్టు వేస్తారన్నమాట. అండ్ ఈ లొకేషన్ ఏంటంటే మాకు కైలకాడికి వెళ్ళేకి మిడిల్లో వస్తుంది దారి. అసలు చిన్నప్పుడు ఈ బావి దగ్గరికి రావాలంటే చాలా భయపడే వాళ్ళము. ఈ బావిలో నీళ్ళు ఉన్నాయనేసి అని పడిపోతారని, ఇంకా దెయ్యాలు ఉన్నాయని రకరకాలుగా చెప్పేవాళ్ళు అనమాట. అసలు దగ్గరికి కూడా రాము, పాములు ఉంటాయని చాలా భయపెట్టేవాళ్ళు. అసలు దగ్గరికి కూడా వెళ్ళేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే చాలా ఫన్నీగా ఉంటుంది. మా అత్త ఇంకా అదేవిధంగా వాళ్ళ పిల్లలు ఇంకా మా తమ్ముడు అనమాట. ఇంకా మేమందరం అలా పొలాలు గట్టుగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. అసలు ఎంత సిటీస్లో ఉన్నా ఎన్ని దగ్గరలు ఉన్నా కానీ విలేజ్ అట్మాస్ఫియర్ అది ఎక్కడా రాదు. హెల్దీ లైఫ్ స్టైల్ గడపాలి అంటే మాత్రము విలేజే చాలా హెల్దీయెస్ట్ అనమాట. బట్ ఇప్పుడు కూడా ఇప్పుడు విలేజెస్లో కూడా చాలా వరకు అంతా కలుషితం అయిపోతూ ఉన్నాయి. బట్ ఇక్కడ ప్రస్తుతానికి ఓకే. మా విలేజ్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ, మా వాళ్ళ ఇంటికాడ అయితే మాకు చాలా మెమరీస్ ఉన్నాయి కాబట్టి మాకు అసలు ఎప్పటికీ మర్చిపోలేము అనమాట. ఈ పొలాల దగ్గరికి వచ్చేటప్పుడు మార్నింగ్ మా అవ్వ, తాత వీళ్ళందరూ వచ్చేసి పనులకు వచ్చేస్తారు. అంటే ఈ కైలు మావే. సో ఇంకా మేము నాటించుకుంటూ ఉంటాం అనమాట. వాళ్ళు ఇంకా కూలి వాళ్ళని తీసుకొచ్చేసి నాటిస్తూ ఉంటారు. నేను మా తమ్ముడు ఇక్కడంతా ఆడుకుంటూ ఉండేవాళ్ళము. మట్టి బుడతలు, ఇంకా అదేవిధంగా శనగ చెట్టు వేసేటప్పుడు అలా చాలా మెమరీస్ ఉన్నాయి ఈ పొలాల్లో అయితే. ఇప్పుడు మీకు చూపిస్తున్నది అయితే మాదనమాట, మేము కొనుక్కున్నాము. ఇంకా అవతల కూడా ఒకటి ఉంది, బట్ అక్కడికి వెళ్ళలేము. అక్కడ మొత్తం అంతా వాటర్ ఉందన్నమాట. అంటే వాటర్ ఉంటే బుడదగా ఉంటుంది. ఎందుకంటే ఇది మొత్తం నారే నాటేస్తున్నారు ఈసారి. ఎవరు కూడా శనగ చెట్టు వేయలేదు. మా కాయలో ఏంటంటే మేము కొనిన కాయలు ఇలా బోర్ ఉంటుంది. సో దీన్ని పూడిపోయింది ఇప్పుడైతే. బట్ కానీ ఒకప్పుడు అయితే ఓపెన్గానే ఉండేది. వాటర్ కూడా బాగా పైకే వస్తూ ఉండేది అనమాట.
ఆ బోర్ కొద్దిగా ప్రాబ్లము, అందుకని చెప్పేసి అని మేము పూర్తి చేసాం దాన్ని. అండ్ ఇప్పుడు కనబడుతున్నది వచ్చేసి ఇది నేను చూపిస్తున్నది ఏంటంటే ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర మేము ఒక చిన్న గూడు టైప్లో వేసుకొని అక్కడ చెట్లు అన్నీ పెంచేవాళ్ళనమాట మా తాత. ఎందుకంటే అక్కడ ట్రాన్స్ఫార్మర్ కదా, సో అక్కడ ఏం పంట సపరేట్గా పెట్టేవాళ్ళు కాదు. అండ్ ఇది వచ్చేసి మామిడి చెట్టు, ఇది రీసెంట్గానే నాటారు, నాకు తెలిసి ఒక 3 సంవత్సరాలు ఏమో అవుతుంది. ఈ సంవత్సరానికి అయితే పూత అయితే వచ్చింది, బట్ ఇంక ఇది నిలుస్తుందా లేదా అనేది చూడాలి. పోయినసారి కూడా బాగానే వచ్చింది, కానీ ఎక్కువ రాలేదు, తక్కువ వచ్చినాయి అనేసి అని అంటూ ఉన్నారు. చూడాలి మరి ఈసారి ఎన్ని కాయలు కాస్తుంది అనేసి అని. అక్కడ దూరంగా మా మామ అనమాట, ఇంకా మేము అందరం వెళ్తూ ఉన్నాము. అక్కడ ఏంటి అంటే లైక్ వీళ్ళు నారు వేసుకున్న తర్వాత నారు మిగిలిపోతుంది కదా, సో దాన్ని అలాగ ఉంచేసి అక్కడ ఇది తోటలాగా వేశారు. ఇప్పుడు కనబడుతున్నది మీకు ఇల్లు హౌసెస్ లాగా, అదంతా కూడా తిరుపతి ఐఐటి కాలేజ్ అనమాట, ఏర్పేటకి వెళ్ళే దారిలో వస్తుంది. సో బాగా కనబడుతుంది పొలాల నుంచి. ఈ గడ్డి ఏంటంటే మాకు అది ఎక్స్ట్రా అయిపోయి మిగిలిపోయిన వరి నారు అది, సో మాకు సరిపడా వేసేసుకొని ఇంకా దాన్ని అలా వదిలేశారనమాట నారుని. ఇదే కైలో ఏం చేశారంటే వేస్ట్గా ఎందుకు పోనిచ్చేదని చెప్పని కొద్దిగా ప్లేస్ వచ్చేసి తోటకు వేసుకున్నారు. ఇప్పుడు మీకు కనబడుతున్నది వచ్చేసి ల్యాంక్యూ అంటారు, అంటే ఇక్కడ రాగి అదేవిధంగా ఇత్తడి స్టీల్కి సంబంధించిన ఐటమ్స్ అనేటివి బ్రాస్ ఐటమ్స్ తయారవుతూ ఉంటుంది. కాళహస్తికి వెళ్ళే రోడ్లో ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తుంది, ఎందుకంటే దాని మీదగానే వెళ్తుంది అనమాట. ఇది వచ్చేసి చెప్పాను కదా ఎక్స్ట్రా నారు. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఈ సంవత్సరం వేసింది ఏంటంటే మా అత్త వాళ్ళు మా ఊరు ప్రతిసారి వేస్తుంటే ఈసారి కూడా వేసుకున్నారు. ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి బెండ చెట్లు అనమాట, బెండకాయ చిక్కుడుకాయ వేశారు, అదేవిధంగా గోగాకు కూడా వేశారనమాట, అంటే గోంగూర. తర్వాత వచ్చేసి చిర్రాకు, ఇంకా అదేవిధంగా దొండకాయ, బెండకాయ, గోట్ చిక్కుళ్ళు, అండ్ ఇంకా చిర్రాకు వేశారు ఆకుకూరలకు వస్తే, అండ్ కాకరకాయ, సొరకాయ కూడా అనమాట. మొత్తం ఇవన్నీ వేశారు. ఇదంతా ఒక చిన్న తోట లాగా అనమాట, కూరగాయల తోట. ఆర్గానిక్గా పండించుకుంటూ ఉంటారు, ఎక్కువ మందులు ఏమి వేయరు అనమాట. వీటికి న్యాచురల్గానే పండిస్తారు, ఏమి మందులు వేయకుండా. ఆవు పేడ వాటిని అంతా తీసుకొచ్చి ఇక్కడ వేస్తూ ఉంటారు వీళ్ళు. బేసిక్గా తీసుకొచ్చుకొని వేసుకొని పండించుకుంటారు ఇంటికి వరకు. ఎక్స్ట్రాగా వస్తే బయట అమ్ముతారు, లేదంటే ఇంటికే పెట్టేసుకుంటారు అనమాట. ఎక్కువ దాన్ని అమ్ముకోకుండా మనకే కావాలి కాబట్టి ఆరోగ్యంగా ఉండడానికి అన్నట్టు. సో ఇదనమాట ఆ తోటకు సంబంధించిన మొత్తం. జస్ట్ ఇప్పుడే చిన్న చెట్లు ఉన్నాయి కాబట్టి అలా ఉంది. ఫుల్ ఎండ్ ఉంది. యాక్చువల్గా దానికి నీళ్ళు పోవదు కాబట్టి మా అత్త అక్కడ నుంచి, ఇది కూడా మాకయ్యే, దాంట్లో నుంచి వాటర్ తీసుకెళ్ళేసి ఎక్కడెక్కడ కావాలో అక్కడ వేస్తానమాట. ఇప్పుడు నేను జూమ్ చేస్తున్నది వచ్చేసి మా బోరు, వాటర్ బోర్ అనమాట. సో దాని పక్కన ఉన్నది కూడా మేము కొనుక్కాయి, బట్ కానీ ఇప్పుడు నేను అంత దూరం వెళ్ళి దాన్ని చూపించలేను, అందుకని దూరం నుంచి జూమ్ చేసి చూపిస్తున్నాను. అండ్ ఇంకా ఇక్కడ కనబడుతున్న వాటిలో ఉన్నాయి, బట్ నేను అక్కడికి వెళ్ళలేను అనమాట. ఇప్పుడు నేను నిల్చొని ఉన్నది మాకయ్యే, అదేవిధంగా ఇప్పుడు నేను చూపిస్తున్నది కూడా మాకయ్యే అనమాట, రెండు కూడా. ఇది నారు ఇలా సింపుల్గా వచ్చేస్తుంది. దీన్ని ఒక ఇలా బంచెస్గా తీసుకొని కుచ్చులుగా అక్కడ నాటుతారనమాట. అదే నేను ఇక్కడ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కుచ్చులుగా నాటుతారనమాట. సో అలా ఒక కుచ్చు నాటింది ఇది ఈ పొలంలో. ఇది మా పొలమే. సో ఇది ఒక బంచ్ అనమాట, అంటే ఇది ఒక కుచ్చు. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇది ఒక కుచ్చు ఇక్కడ నాటింటారు, ఎప్పుడైతే అది ప్రాపర్ టైంకి వచ్చి ఉంటుందో అలాగా. ఇప్పుడు వచ్చేసి ఇది బ్లూమింగ్ స్టేజ్ అంటారు దీన్ని. ఒకసారి చూస్తే దగ్గరకు వచ్చి రైస్ అనేది ఇప్పుడిప్పుడే ఫామ్ అవుతూ ఉంది. ఇది రైస్ ఎండిపోతుంది అనేసి అంటారు. లైక్ పాలినేషన్ మనందరికీ ఐడియానే ఉంటుంది కదా, ఫ్లవర్ వచ్చిన తర్వాత ఫ్రూట్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో అదేవిధంగానే దీనికైనా సరే ఫస్ట్ ఫ్లవరింగ్ స్టేజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రైస్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. ఇది ఇంకొక మోస్ట్లీ ఒక 1 monthలో మనకి హార్వెస్టింగ్ స్టేజ్కి వచ్చేస్తుంది. మొత్తము ఊర్లో ఎలా వేస్తారంటే పొలం వ్యవసాయం అనేది అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు బియ్యం రైస్ అనుకుంటే వడ్లే పండిస్తారు. అదే అలా కాకుండా శనగ వేస్తారు అన్నమాట, శనగపప్పులు, వేరుశెనగలు. సో అది వచ్చేసి సమ్మర్లోనే వేస్తారు. బట్ ఇప్పుడు ఉన్న అందరికీ తెలిసిందే, లైక్ అంత ప్రాఫిట్స్ ఏం రావట్లేదు ఈ అగ్రికల్చర్లో, వ్యవసాయంలో. కాబట్టి ఎవరు కూడా నాకు తెలిసిన ప్రకారం మా అత్త మామ చెప్పింది ఏంటంటే ప్రస్తుతానికి ఈవెన్ సమ్మర్లో కూడా ఎవరు వేయట్లేదు అంట. సమ్మర్లో కూడా అందరూ రైసే వేస్తున్నారు, వరి పండిస్తున్నారు. ఒకప్పుడైతే మేము చిన్నప్పుడైతే సమ్మర్ వచ్చిందంటే లైక్ మొత్తం అంతా అందరూ శనగ తోటలో వేసేవాళ్ళు, శనక్కాయ. ఇంకా అలాగా
ఇంక ఇది వచ్చేసి ప్రస్తుతానికి కొద్దిగా ఇది ఇప్పుడు నేను ట్రాన్స్ప్లాంటేషన్కి మిగిలిపోయిన గడ్డి అనమాట. ఇది ఇంకా మాకు సరిపడ మిగిలిపోయింది కాబట్టి వదిలేశారు. సరే ఇది ఇంకా ఎలాగో ఎందుకు వేస్ట్ చేయడం అని రిమైనింగ్ ఒక హాఫ్ పొలంలో ఏం చేశారంటే అక్కడ నేను ఆల్రెడీ బిట్స్ మీకు యాడ్ చేశాను. సో గోగాకు అంటే గోంగూర, అదేవిధంగా చిక్కుళ్ళు, బెండకాయ, కాకరకాయ, చిర్రాకు, సో కొన్ని ఆకుకూరలు, అదేవిధంగా కొన్ని కూరగాయలు, వెజిటేబుల్స్ వేసుకున్నారు. ఇంటికి వాడుకుంటారు. అదేవిధంగా ఎక్కువ అయితే ఎక్సెస్ వస్తే ఇంకా అమ్ముకోవడానికి అన్నిటికీ కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి అక్కడ గడ్డి ప్రస్తుతానికి మాకు ఆవులకి కోయడానికి మా అత్త మా మామ వెళ్ళి కోస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఫుల్ ఎండగా ఉంది కాబట్టి మేమైతే వెళ్ళట్లేదు అనమాట. సో ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి, అది గడ్డి. సో అది కూడా మా పొలంలోనే, అంటే మా కాయలోనే, ఎవరికి వాళ్ళ కాయలోనే వేసుకుంటూ ఉంటారు. సో అదనమాట. దాంట్లో కూడా ఆవుల కోసం అని చెప్పేసి అని ఇప్పుడు కోస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు అక్కడ ట్రాన్స్ఫార్మర్ కనబడే దగ్గర మాకు ఒకప్పుడు ఒక చిన్న గుడిసెలాగా వేసుకొని అందులో చెట్లు అక్కడ కూడా పొలం అంటే ఏం చెప్తారు లైక్ వెజిటేబుల్స్కి వాటికి సంబంధించింది వేసుకుంటారు అనమాట. సో అలాగే చిన్నప్పుడు చాలా బాగుండేది. వచ్చేసి సర్ప్రైజ్ విజిటింగ్ వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, అదేవిధంగా విలేజ్కి కూడా అనుకోండి. సో నాకు కూడా చాలా చాలా ఇష్టము. చిన్నప్పుడు అంతా మేము బాగా ఆడుకునే వాళ్ళం కాబట్టి ఏరియా మొత్తం అంతా బాగా నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ ఇంకా మా అమ్మమ్మకి అయితే మా అవ్వకి ఆల్రెడీ తిరుపతిలో మా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి సో ఆమెకు సర్ప్రైజ్ అయిపోయింది. మా అత్త మా మామ రియాక్షన్స్ కూడా మీరు ఇదే వీడియోస్లో సర్ప్రైజ్ వీడియో కింద చూడొచ్చు. అయితే ఫుల్ ఎండగా ఉంది, బట్ రైతే రాజు అన్న ఇదైతే మాత్రం 100% కరెక్ట్. అది వీళ్ళు ఎండకి, వానకి, చలికి అన్నిటికీ కష్టపడి ఇవన్నీ పండిస్తేనే మనము 5,000 మనం లేదంటే లేదు. సో కాబట్టి రైతుకి అందరూ రెస్పెక్ట్ ఇవ్వండి. అదేవిధంగా మీరు ఏదైనా రైతు మార్కెట్ లేదంటే ఒక రైతు దగ్గర నుంచి ఏదైనా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ వీలైతే రైస్ కానీ తీసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళందరికీ కూడా మెయిల్ చేయండి. సో అదే వాళ్ళకి మనం ఇచ్చే సపోర్టు. అండ్ ఫైనల్గా ఇదే అన్నమాట మా విలేజ్కి సంబంధించిన ఒక వీడియో. నాకు మెమరబుల్గా ఉండడానికి అని చెప్పనేసి నేను మొత్తం అంతా షూట్ చేస్తున్నాను. సో ఓవరాల్గా మీరు మొత్తం చూసారనుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి వేరే పంటలు ఏమీ వేయలేదు మా అవ్వ వాళ్ళ ఊర్లో, అంతా కూడా వరే నాటారు కాబట్టి మొత్తం వరే ఉంది. మీకు నేను ఇంకా వేరే ఎక్స్ట్రా పంటలు ఏమి కూడా చూపించలేదు ప్రస్తుతానికైతే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. అతి కష్టం ఇది కోసేసాము, అది ఆల్రెడీ కోయేశారు అక్కడ. అది వచ్చి ఆవులకి అనమాట, ఇదంతా ఆవులకి. కసువు అయితే కోస్తాడు దండిగా, ఇది పోయినంటాడు. కొద్దిగా ఈ బండి ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా వీళ్ళకి సపోర్ట్గా ఉంటుంది. అంటే కాయల కాడికి వెళ్ళే దగ్గరికి రోడ్ ఎంతవరకు అయితే ఉంటుందో అక్కడ బండి పార్క్ చేసేసుకొని పొలాల్లోకి వెళ్ళి కోసుకొచ్చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంటికాడ ఉండే కోళ్ళు అనమాట. ఒకప్పుడు 20-30 కోళ్ళు దాకా పెంచారు. ఒకటొకటి రోగాలు వచ్చి చచ్చిపోతాయి. ఇంకా అదేవిధంగా ఇక్కడ పల్లెటూరులో తెలిసిందే కదా, కొన్ని కారణాల వల్ల వీళ్ళు కొట్టి చంపేస్తూ ఉంటారు, మందు పెట్టి చంపేస్తారు, అన్నీ జరుగుతూ ఉంటాయి. అట్లా చాలా పోయాయి. ప్రస్తుతానికి ఇప్పుడైతే 3 ఉన్నాయన్నమాట. మొత్తానికి సక్సెస్ఫుల్గా మాకు ట్రిప్ అయితే అయిపోయింది. ఇంకా ఇంటికి బయలుదేరేసాము అదనమాట. ఇది వచ్చేసి ఈవినింగ్, ఇంకా బ్రిడ్జ్ పైకి ఎక్కేటప్పటికి మాకు ఇంటికి బయలుదేరుకుందికి ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నది తిరుపతి ఎయిర్పోర్ట్. ఇప్పుడు కొత్త హైవే పడింది కదా, అసలు హైవే మీద చాలా ఫాస్ట్గా వచ్చేసాము. ఇంటికి కూడా మేము చాలా త్వరగా వచ్చేసాము. ఈజీగా కూడా ఉంటుంది అనమాట. అసలు అంత దారి పెద్దగా ఉండడం వల్ల రోడ్డు ఏ ట్రాఫిక్ ఉండకుండా త్వరగా రీచ్ అయిపోయాము. చాలా బాగుంది హైవే అయితే. అదే అనమాట తిరుపతి ఎయిర్పోర్ట్. ఇది హైవే ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నది. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో కూడా చూసారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.